ఇక్కడైతే నైట్ అన్నం అయితే మిగిలిపోయింది, చాలా తినలేదు అసలు నైట్ అన్నము. ఇప్పుడైతే ఇది లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంత అన్నానికి 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే పోపు అయితే పెడుతున్నాను పులిహోరకి అయితే పెడుతున్నాను. ఇలా పులిహోరకి అయితే కలుపుకోవాలి. ఫైనల్గా పులిహోర అయితే రెడీ అయితే చేసేసాను. కొంచెం పసుపు తక్కువ అయినట్టు అనిపిస్తుంది మీకు, కానీ ఇక్కడ నాకైతే ఫుల్గా పసుపు అయితే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు కొంచెం వేసేది ఉండే. ఇంకా వేడివేడిగా తినేయడమే ఫ్రెండ్స్. ఇంకా అన్నం మిగిలిపోయింది నైట్. నాకు ఏదైనా అసలు పడేయడం అంటే నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. అది ఎలా ఉన్నా తినేస్తాను. బాగా ఖరాబ్ అయ్యి ఉంటే మాత్రం పాడేస్తాను తప్ప, మామూలుగా ఉంటే మాత్రం అస్సలు పడేయను ఫుడ్ అనేది, ఏదైనా సరే. మొత్తం ఫైనల్గా పులిహోర అయితే రెడీ, ఇంకా తినేయడమే ఫ్రెండ్స్. ఇప్పుడైతే పులిహోర అయితే తింటున్నాను. మీరేం తిన్నారు, ఏం కర్రీ చేసారో నాతో షేర్ చేసుకోండి. నేనైతే పులిహోర అయితే తింటూ ఉన్నాను. ఇక్కడైతే మొక్కజొన్నలు అయితే ఉడకబెడుతున్నాను. ఎలా ఉడుకుతున్నాయో చూడండి. ఉడుకుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని మొక్కజొన్నలు అయితే ఒలిచి అయితే పెట్టినాను. మొక్కజొన్న పకోడీలు అయితే చేస్తాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో నేను షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఒక 3 అయితే ఉడకబెట్టినా కదా ఫ్రెండ్స్. ఇవి అయితే సుంచేసి మొక్కజొన్న పకోడీలు అయితే చేద్దామని అనుకుంటున్నాను. మేబీ ట్రై చేయాలి, నేనైతే ఎప్పుడు చేయలేదు. సో 50కి 3 తీసుకొస్తే ఒక 2 ఉడకబెడుతున్నా, ఒకటి వచ్చేసి ఒలిచేసి మిక్సీ పట్టేసి మొక్కజొన్న పకోడీలు అయితే చేస్తాను. ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో నేను గురించి షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి.